దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ శుభములు ఆశీర్వాదాలు దేవుడు దయచేయును గాక. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. గళితులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. అయితే ఆత్మఫలము ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతం, ప్రేమ అని తింటారు. హల్లెలూయా. అయితే చూడండి, ఇది ఆత్మ ఫలాల్లో ఒక ఫలం. ఎందుకనంటే ఈ ఈ ఫలము మొదటిది ప్రేమ, రెండవది సంతోషము, సమాధానము, నాలుగవది ఏంటిదంటే దీర్ఘశాంతం. ఎందుకంటే శాంతానికి మించింది దీర్ఘశాంతం. శాంతంగా ఉండడం కాదు, దీర్ఘశాంతం కలిగి జీవించడం. దేవుడు ఎందుకనంటే దయా దాక్షిణ్యపురుడు, కృపా సమృద్ధి కలిగిన వాడు, దీర్ఘశాంతం కలిగిన వాడు. దీర్ఘశాంతం ఆయనలో ఎలాంటి కోపము లేదు, ఎలాంటి ద్వేషము లేదు, ఎలాంటి కక్షలు లేవు, ఎలాంటి ప్రతీకారాలు లేవు, ఆయన లోపల లేవు. ఆయన ఎలాంటి వాడంటే దీర్ఘశాంతం కలిగిన వాడు. దేవుడు దీర్ఘశాంతం కలిగిన వాడు. ఆయన ఎందుకు అనంటే ఆయన మనం చేసిన పాపాన్ని బట్టి ఆయన ప్రతీకారం తీర్చుకోలే, ప్రతిదండన చేయలే. మనం చేసిన దానికి శిక్ష ఆయన వేయలే. ఆయనే మన శిక్షనంతా భరించిండు. మన పాపముల విషయమై, అతిక్రమముల విషయమై, మనం చేసిన ప్రతి పాపముకో ఆయనే బలియాగమైపోయాడు. పలుమార్లు మనం బొంకిన పాపము చేసిన ఆయన కోపము రేపక పలుమార్లు కోపాన్ని అణుచుకున్నాడు. ఆయన పలుమార్లు చేస్తున్నా. ఎందుకనంటే ఎంతగానో సహిస్తా ఉన్నాడు, ఏమాత్రము కూడా కోపము రేపక. ఎందుకంటే మానవుడు విసిరి వెళ్ళి తిరిగి రానివాడని ఆయన ఏం చేసిందంటే తాను తానే సంతాపపడి సహించుకున్నాడు తప్ప ఏమాత్రం కూడా కోపము రేపుకోలే. ఆయన లోపల కోపమే లేదు. ఎందుకనంటే దీర్ఘశాంతం కలిగిన వాడాయన. దేవుడు ఎలాంటి గుణగణాలు కలిగి ఉన్నాడో, ఎలాంటి ఫలాలు కలిగి ఉన్నాడో దేవుడు ఆ ఫలము నీకు ఇవ్వాలని ఇష్టపడతాడు. హల్లెలూయా. చూడండి, బైబిల్ గ్రంథంలో 103వ కీర్తనలో మనం చూద్దాం. 103వ కీర్తన 8వ వచనమా. యెహోవా దయా దాక్షిణ్యపురుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి కలిగిన వాడు. చూడండి, దేవుడు ఎలాంటి వాడు అంటే దయ చూపించగలిగిన వాడు, దయా దాక్షిణ్యపురుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి కలిగిన వాడు. ఆయన కృప తన ప్రజలకు ఎలా ఇచ్చాడంటే సమృద్ధిగా కావలసిన కృపనివ్వగలిగిన వాడు. అడిగితే ఆయన, ఎందుకనంటే ఆయన కృప అందరికీ సమృద్ధిగా. ఎందుకనంటే ఈ దినమున మనము నిర్మూలము కాకుండా ఉండడానికి కారణం ఏంటంటే ఆయన దీర్ఘశాంతుడు గనుక, ఆయన వాత్సల్యపూర్ణుడు గనుక ఎడతెగక మన పట్ల వాత్సల్యతను కుమ్మరిస్తా ఉన్నాడు. చూడండి, మన బైబిల్ గ్రంథంలో చూస్తే విలాప వాక్యములు చూడండి. విలాప వాక్యములు 3వ అధ్యాయము ఆ కృపగల దేవుడు చూపిస్తున్న. చూడండి, 3వ అధ్యాయం 22వ వచనం 23వ వచనం మనం చదువుదామా. యెహోవా కృపగల వాడు, ఆయన వాత్సల్యత ప్రేమ ఎడతెగక నిలుచుచున్నది గనక
మనం నిర్మూలం కాకుండా చప్పలు కొట్టి ప్రబంధం. ఆయన ఎందుకనంటే ఆయన వాత్సల్యత కృపగలవాడు. ఆయన వాత్సల్యత ఎడతెగక మన పైన నిలుచున్నది. ఆయన వాత్సల్యం, ఆయన ప్రేమ, ఆయన దయ, ఆయన కృప, ఆయన కనికరము. ఎందుకనంటే ఆయన కరుణామయుడు. వాస్తవంగా కర్కోటకుడు కాదు, కోపము ఎప్పుడు ఎల్లప్పుడూ కోపగించుకునేవాడు కాదు ఆయన. అందుకే దేవుడు, ఎందుకనంటే ఆయన దేవుడు ప్రేమను తెలియాలి. ఎందుకనంటే మనం చూడవచ్చు, ఎందుకనంటే ఆయన ఆ ఎడతెగక ఆయన వాత్సల్యం నిలుచున్నది కనుక మనం నిర్మూలం కాలే. అందుకే అని చూడండి, అనుదినము నూతనంగా ఆయనకు వాత్సల్యత పుడుతా ఉన్నది. కోపం రావట్లే వాస్తవంగా. ఎందుకనంటే చూడండి, అందుకే దేవుడు ఎంతైనా నువ్వు ఆయన అంటాడు. ఇర్మియా ప్రవక్త ఏమంటాడంటే, దేవా నువ్వెంతైనా నమ్మదగిన వాడవయ్యా. ప్రజల హల్లెలూయా. ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు కనుక మనం చూడండి, ఆయన వాత్సల్యత, ఆయన కృప మన పట్ల ఎడతెగక నిలుస్తా ఉన్నది. నువ్వు మాటి మాటికి దూరం అయిపోతున్నా, మాటికి పాపంలో పడిపోతున్నా, లోకంలో మునిగిపోతున్నా, లోకాశలో పడిపోతున్నా, ఆయన ఉగ్రత కుమ్మరించలే. ఉగ్రత కానీ కోపం కానీ నిన్ను నిర్మూలము చేయకుండా అందరికి కూడా, ఎందుకంటే ఆ గాలి కొట్టుగా పోతుండే నిన్ను అరచేతుల్లో చెక్కుకున్నాడు. ప్రజలాడు. ఎందుకంటే ప్రేమించారు మరా ఆయన. ఎందుకంటే అనేకులు కూడా తప్పిపోతూ ఉన్నారు. అనేకులు కూడా ఏమైపోతున్నారంటే మాటికి దేవుని వాక్యానికి దూరం అయిపోయినా, దేవుని ప్రేమకు దూరం అయిపోయినా, సమాసానికి దూరం అయిపోయినా, సంఘానికి దూరం అయిపోయినా, అయితే దూరం అయిపోతున్నప్పటికి కూడా ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? దూరం అయిపోతా అంటే కూడా ఆయన మాటికి జారిపోతుంటే కూడా ఆయన పలుమార్లు కోపాన్ని అణుచుకున్నాడు. చూడండి బైబిల్ గ్రంథంలో 78వ కీర్తన 78వ కీర్తన 78వ కీర్తన. మాటికి బొంకిన సనిగిన, మాటికి నువ్వు ఏదో ఆయన పైన చేసినప్పటికి కూడా ఆయన ఏం చేస్తుందంటే, ఆయన నువ్వు బొంకినప్పటికి కూడా, ముఖస్థుతి చేసినప్పటికి కూడా ఆయన ఏం చేస్తాడంటే ఆయన వాత్సల్య సంపూర్ణుడని సంబోధించాడు కీర్తనకారుడు. 78వ కీర్తన 38వ వచనం. అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడయ్యా. అబ్బబ్బబ్బా చూడండి, ఎందుకనంటే పేతురు బొంకినప్పుడు కూడా మరలా చేర్చుకున్నాడు. అబద్ధం ఆడిన జారిపోతా అంటే పేతురు, ఎందుకనంటే పేతురును కూడా ఏ పరిస్థితుల్లో కూడా చెయ్యి విడవలే, నిన్ను కూడా విడవలే, నన్ను కూడా విడవలే, ఎవరిని విడవలే. ఎందుకనంటే చూడండి, నశింప చేయక వారి దోషమును పరిహరించువాడు, తన ఉగ్రతను ఏమాత్రము రేపుకోలే. తన ఉగ్రతను ఏమాత్రము కూడా రేపుకోక పలుమార్లు కోపాన్ని అణుచుకున్నాడు. ఏంటి అంటే దీర్ఘశాంతుడు ఆయన. ఆ దీర్ఘశాంతం పొందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. ఎందుకనంటే అక్కడ చూడండి, ఆయన తన ఉగ్రతను ఏమాత్రము రేపుకొనక పలుమార్లు తన కోపమును అణుచుకున్నవాడు. కాగా వారు కేవలము శరీరులై ఉన్నారని, విసరి వెళ్ళి మరలి రాని గాలి వలె ఉన్నారని. అబ్బబ్బబ్బా మరలా, ఎందుకనంటే వాళ్ళు ఎలా ఉన్నారట? విసిరి వెళ్ళి మరలి రాని గాలి వలె ఉన్నారని ఆయన ఏం చేస్తున్నాడంటే జ్ఞాపకం చేసుకున్నాడు. జ్ఞాపకం చేసుకున్నాడు. మనం గమనించాలి. ఆయన నిన్ను మాటికి జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. ఎందుకనంటే నన్ను నమ్ముకున్నది, నన్ను హత్తుకున్నది, నా పేరు పెట్టుకున్నది,
నా కుమార్తెగా బ్రతుకుతున్నది, నా కుమారుడుగా బ్రతుకుతా ఉన్నాడు, నా పిల్లలుగా వారు జీవిస్తున్నారు, నేను తండ్రిగానే ఉండాలి అని ఏం చేస్తాడంటే పలుమార్లు తన కోపాన్ని అణుచుకున్నాడు. అంతే చూడండి, ఎన్నోసార్లు కూడా, ఎందుకంటే అరణ్యంలో వారు ఆయన మీద ఎన్నో మార్లు తిరగబడిండు. ఇశ్రాయేలు ప్రజలు తిరగబడిండు. నువ్వు ఎన్నిసార్లు దేవుడు రమ్మంటే తిరుగుబాటు చేసి హాని చేసిండా నీకు? నాకు ఏ హాని కలగకుండా చూడండి ఎలాగంటే చూడండి, ఎందుకనంటే చూడండి అక్కడ 40 వచనం, అరణ్యంలో వారు ఆయన మీద ఎన్నో మార్లు తిరుగుబడిరి, ఎడారి యందు ఆయనను ఎన్ని మార్లు దుఃఖపెట్టిరి, మాటి మాటికి వారు దేవుణ్ణి శోధించిరి, మాటి మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించిండ్రు. చూడండి, ఇశ్రాయేలు ప్రజలే కావచ్చు, ఈనాడు నీవు నేను కూడా ఎన్నిసార్లు ప్రభువును గమనించాలి. పలుమార్లు దూరం అయిపోతా అంటే కూడా ప్రభు చేరదీస్తా ఉన్నాడు. కారణం ఏంటంటే ఆయన దీర్ఘశాంతం కలిగినవాడు, దీర్ఘశాంతం కలిగినవాడు. మన బైబిల్, మన గ్రంథాన్ని మనం గమనిస్తాం ప్రేమ దేవుని ద్వారా. మనము దేవుని ఫలాల్లో, ఎందుకనంటే ఈ దీర్ఘశాంతం అనే ఫలాన్ని మనము పొందుకొని మనకు దేవుని యొక్క శాంతాన్ని, దీర్ఘశాంతాన్ని, ఆ సమాధానాన్ని, ఆ ప్రేమను లోకానికి మనం పంచిపెట్టాలి. యేసు ప్రభు కూడా ఏం చేసిండు? యేసు ప్రభు కొరడాలతో కొడుతుంటే ఏం మాత్రం కోపము చేయలే. యేసు ప్రభును దూషించిన, ఎన్నో నేరారోపణలు చేసిన, ఎన్నో అవరోధాలు ఆయన పైన వేసిన, ఏమైనా చేశాడా? నెవర్. పిలాతు అంటాడు నిన్ను విడిపించడమే కాదు నాకు అధికారం కలదు అని అంటే వీళ్ళు ఇన్ని నేరాలు మోపుతా ఉన్నారు, ఒక మాట అని చెప్పు, నేను వారిని శిక్షిస్తా అంటే నెవర్ మాట్లాడలే. యేసు ప్రభు మౌనానికి ఏం చేస్తాడంటే పిలాతు ఆశ్చర్యపోయాడు. మన జీవితంలో కొన్ని అవరోధాలు రావచ్చు, కానీ దేవుడు నీ మేలు కొరకే, నీకు సహనాన్ని తీసుకురావడానికి, సమాధానాన్ని కలగజేయడానికి, దీర్ఘశాంతాన్ని కలగజేయడానికే దేవుడు అనుమతించవచ్చు. కొన్ని సహించుకో, కొన్ని ఓర్చుకో. రేపు ఎందుకనంటే దేవుని కుమార్తెగా, కుమారుడుగా నువ్వు సమాజంలో నిలబడడానికి దేవుడు ఇస్తున్న అవకాశం. హల్లెలూయా. అందుకే ప్రేమ దేవుడా, మొదట ఎందుకనంటే దీర్ఘశాంతం ఎలా కలుగుతుంది అనేది మనం చాలా ప్రాముఖ్యమైనది. మొదటిగా మన మాట చూసుకోవాలి, దీర్ఘశాంతం ఎలా కలుగుతుంది అనేది మనం చాలా ప్రాముఖ్యమైనది. చూడండి, బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనం చూడండి, ఒక్కని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును, తప్పులు క్షమించుడా అట్టి వానికి ఘనతనిచ్చును. చప్పట్లు కొట్టి ప్రభువుని ఘనత. ఎందుకనంటే ఈ సుబుద్ధి అంటే మంచి బుద్ధి. రకరకాల వంకర బుద్ధి ఉంటా అంటది, దుర్బుద్ధి ఉంటా అంటది, చెడు బుద్ధి ఉంటా అంటది. వాళ్ళ బుద్ధి మంచిది కాదు. అందుకే బైబిల్ చెప్తున్న సత్యం ఎందుకనంటే మీరు ఎందుకంటే బుద్ధి లేని కంచెల గాడిదల వలె మీరు ఉండకూడి అని దేవుని యొక్క లేఖన భాగము 32వ కీర్తనలో మనం చూడవచ్చు మాట. ఎందుకనంటే ఇక్కడ చెప్పే మాట ఏంటంటే ఒకని సుబుద్ధి. అయితే ఒకని సుబుద్ధి అంటే ఆ మంచి బుద్ధి అట ఏమిస్తుంది అంటే దీర్ఘశాంతాన్ని కలగజేస్తా. ఎందుకనంటే ఆ సుబుద్ధి ఏంటిది? ఆ మంచి బుద్ధి, ఆ మంచి ఆలోచన, ఆ మంచి ప్రవర్తన, ఆ మంచి నడవడిక, ఆ మంచి వివేచన, ఆ మంచి జ్ఞానము
ఏం చేస్తుంది అంటే మంచి బుద్ధిని కలగజేస్తాడు. దేవుడు ఆయన 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 లోపల బుద్ధి జ్ఞానుల సర్వ సంపదలు ఆయనలో గుప్తమై ఉన్నాయి. నీకు ఏ బుద్ధి కావాలి? ఆయన నీకు ఆ సుబుద్ధిని ఇవ్వడానికి నువ్వేం కావాలంటే దేవుడు నీకు ఒక మార్గాన్ని ఇచ్చాడు. నేనే మార్గము సత్యము జీవమైనాను. ఆ మార్గములో నువ్వు క్రమము తప్పకుండా నడవాలి. క్రమం తప్పకుండా ఆయన నడిపించినట్టుగా నడవాలి. ఆయన ఎలా నడవమంటే నడవాలి, ఎలా నడిపిస్తే ఆయన నడవాలి. కూర్చోమంటే కూర్చోవాలి, ప్రార్థన చేయమంటే చేయాలి, చదవాలంటే చదవాలి. ఖాళీగానే ఉండమంటే నువ్వు ఖాళీగానే ఉండాలి. దేవుని పరిచయం ఇస్తే పరిచయం చేయాలి. దేవుని అందుకే భక్తులు రాసిన కలనైన మరువను నీవు నడిపిన మార్గం, క్షణమైన విడువను నీతో సహవాసం. కలలు కూడా మరవకూడదు. అయితే ఇక్కడ ఒక సుబుద్ధి ఏంటంటే, ఈ సుబుద్ధి ఏంటంటే దీర్ఘశాంతాన్ని కలగజేస్తా అంటది. ఎందుకనంటే ఈ సుబుద్ధి ఏం చేస్తా అంటే ఇతరులను క్షమించేది, ఇతరులను ఓర్చుకునేది, ఇతరులను ప్రేమించేది, ఇతరులతో సమాధాన పడేది. ఎందుకనంటే క్షమించడం బట్టి కొన్ని బంధాలు బలమైపోతాయి, బలం కలిగి ఉంటాయి. క్షమించకపోవడం బట్టి కొన్ని బంధాలు విడిపోతా ఉంటాయి. మనము ఎందుకనంటే ఆ మంచి బుద్ధి ఏం చేస్తా అంటే క్షమించి వదిలేస్తాను. అందుకే ఎందుకు ఇక్కడ చెప్పుతూ ఇక్కడ మాట ఆ గ్రంథకర్త సొలొమోను రాసిన మాట ఇక్కడ చెప్పాడు. ఎందుకనంటే ఇక్కడ మంచి మాట గైకొని ఇక్కడ చెప్పాడు. ఏంటంటే 14వ వచనంలో ఏమంటాడంటే గృహమును విత్తనమును పితరులు ఇచ్చిన స్వాస్థం. గృహము విత్తనం ఎవరిచ్చిండ్రు? పితరులు ఇచ్చారు. మన పితరులు అబ్రహాం ఏం చేసిండు? ఏమిచ్చిండు? మంచి విత్తిండు. అబ్రహాం శారా ఏం చేసిండు? నా యజమానుడని ఏం చేసింది? ఘనపరిచింది. అయితే ఇక్కడ చూడండి, గృహమును విత్తనమును పితరులు ఇచ్చిన స్వాస్థము, సుబుద్ధి కలిగిన భార్య ఏంటంటమ్మా? దేవుడిచ్చిన దానం. నీవు దేవుడిచ్చిన దానం. నువ్వు వేరే కుటుంబానికి దానంగా నువ్వు వెళ్ళావు. ఆమె ఎందుకనంటే రిబుగా అబ్రాహాము ఇంటికి వెళ్ళిపోతే, ఎందుకనంటే ఆ ఇస్సాకు తల్లి శారా చనిపోయినప్పుడు ఆమెకు ఏమైపోయిందంటే ఈమె ద్వారా దుఃఖ నివారణ కలిగింది. అంటే వారికి నెమ్మది కలిగింది. రిబుగా పోవడం ఆ కుటుంబానికి ఏమైపోయింది తెలుసా? అక్కడ దుఃఖమును తీసివేసేటట్టుగా తయారైంది. చెప్పండి కొట్టి ప్రభువు. ఎందుకంటే నువ్వు ఒక కుటుంబంలో ఎందుకు అనంటే ఆ సుబుద్ధి కలిగిన భార్య దేవుడిచ్చిన దానం. అంటే దేవుడు ఆ కుటుంబానికి నీకు ఇచ్చాడు. ఆ కుటుంబాన్ని ఏం చేయాలంటే నువ్వు కట్టడానికి, ఆ కుటుంబాన్ని బలపరచడానికి, ఆ కుటుంబాన్ని ధైర్యపరచడానికి, ఆ కుటుంబాన్ని ప్రోత్సాహపరచడానికి, ఆ కుటుంబంలో ఉన్న ప్రతి పరిస్థితిని మార్చడానికి ఆ దేవుడిని పంపిండి. కానీ ఆ కుటుంబాన్ని కూకిడి వేళ్లతో పేకిలించడానికి కాదు. సుమా జాగ్రత్త. కొన్ని కుటుంబాలు వెళుతా అంటే ఈ దినమున వాళ్ళు అడుగు పెట్టగానే ఏమైపోతుందంటే, అయ్యా ఎక్కడైపోయిందో, మా తల్లి తండ్రి రోడ్ల మీద పడ్డారయ్యా, మా పిల్లలు బజార్లో పడ్డారయ్యా అనే ఎన్నో మాటలు వస్తున్నాయి. దేవుడు నేను ఎందుకు ఇచ్చాడంటే నువ్వు కట్టుకోవాలి. ఆదాముకు సహాయం లేనప్పుడు సాటి అయిన సహాయాన్ని ఇచ్చాడు. ఎందుకు? యువర్ హెల్ప్ మ్యాన్. అతనికి ఏది ఆవేశంలో ఉన్నా, అనాలోచనగా ఉన్నా, అపార్థంగా ఉన్నా, ఇది ఒకటే శాంతమైన గుణం, ప్రేమ గుణం, సమాధాన గుణం, నెమ్మదినివ్వడ గుణం. ఆయన ఊరంతా తిరిగి రాగానే నిలిచి
ఆప్యాయతంగా పలకరించడమే నీ ప్రేమ. నీ ద్వారా అయితే నా భార్య కాదు, నా తల్లి అని చెప్పుకోవాలి, నా చెల్లి అనుకోవాలి, మా కుటుంబాన్ని నడిపిస్తున్న ఒక తల్లి అనుకోవాలి, కానీ గయ్యాలి కంప అనుకోకూడదు. గయ్యాలి జౌళాల గిరి, గొడవల మారి, గంపాల మారి, జౌళాల సీరి అని రాకూడదు. దేవుడు నిన్ను దానంగా పంపాడు. ఎందుకనంటే బైబిల్లో మనం చూడవచ్చు. ఎందుకనంటే ఇక్కడ చాలా విషయంలో ఇక్కడ చూడవచ్చు. బైబిల్ గ్రంథంలో 21వ సామెత గ్రంథంలో 19వ వచనంలో అక్కడ అంటాడు, ప్రాణం విసికి జగడగొండి దానితో కాపురము చేయుట కంటే విసుక చేసి ఏం చేస్తాడంటే, అయ్యగారు మనం ప్రయాణం చేస్తాడు. అయితే దేవుడు ఒక దానంగా ఇచ్చాడు. ఎందుకనంటే సుబుద్ధి కలిగి, ఎందుకంటే ఈ సుబుద్ధి కలిగిన స్త్రీ ఏంటంటే, సుబుద్ధి ఎలాంటిది, మంచి ఆ బుద్ధిని బట్టి వస్తా ఉంటుంది. ఆ మంచి బుద్ధి యేసయ్యలో ఉన్నది. ఆ యేసయ్య నీకు ఇస్తా ఉన్నాడు. ఎందుకనంటే ఆ సుబుద్ధి ఏం చేస్తాడంటే దీర్ఘశాంతాన్ని కలగజేస్తాడు. అయ్యా తెల్లవారులేగానే ఆ దీర్ఘశాంతం, ఆ మంచి బుద్ధి, ఆ మంచి ప్రవర్తన, ఆ మంచి నడవడిక, ఆ మంచి ఆలోచన, ఎవరేమైనా అంటే ఓర్చుకునే, ఎవరేమైనా అంటే క్షమించే మనసు, తగ్గించుకునే మనసు, తర్వాత ఎవరేమైనా అంటే అయ్యా సరి చేసుకునే మనసు, అయ్యా ఏమైనప్పటికీ వారితో సమాధాన పడే మనసును నాకు దయచేయి ప్రభు అని అడగడండి. దీర్ఘశాంతం అది. ఆ దీర్ఘశాంతం ఏం చేస్తారంటే అందరినీ కడతా ఉంటుంది. మనం చూస్తే మనం బైబిల్లో ఇంకొక మాట చూద్దాం. ఎందుకంటే దేని వల్ల దీర్ఘశాంతం ఏం చేస్తుంది అనే మాట కనుక మనం చూస్తే అదే సామెతల గ్రంథం 15వ అధ్యాయము 18వ వచనం, కోపద్రేగి అగువాడు కలహము రేపుతా అంటాడు. నీ కోపం వలన, నీ అసూయ వలన, నీ ద్వేషం వలన, నీ ఆలోచనల వలన నీకేదో జరిగిందని నీవు ఆ కుటుంబంలో కోపోద్రేకివై ఉంటే కలహాలు రేగుతా ఉంటాయి, పగలు రేగుతా ఉంటాయి, ప్రతీకారాలు రేగుతా ఉంటాయి, సమస్యలు రేగుతా ఉంటాయి. నీకేది వచ్చినా దేవుడు దీర్ఘశాంతం కలిగినది. ఎందుకనంటే ఆ మాటలు అనేది, ఆ తిట్లు కానీ అవమానాలు కానీ నాయి కాదు. అబ్రాహాము అంటాడు, అబ్రాహ్మా నిన్ను శపించిన వారిని, నిన్ను దూషించిన వారిని నేను శపిస్తా. నిన్ను తిడితే నేను శపిస్తానయ్యా. ఎందుకనంటే నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలి, నువ్వు దీవెనకరంగా ఉండాలి. నువ్వు దీవిస్తే వీళ్ళు దీవించబడతారు, వారు ఆశీర్వదించబడతారు. నీ ద్వారా ఈ భూలోక వంశం ఆశీర్వదించబడాలి అని అబ్రాహాము నువ్వు జగడానికి పోకయ్యా అని చెప్పిండు దేవుడు. ఎందుకంటే ఇక్కడ ఏమంటాడంటే కోపోద్రేకి అగువాడట. ఏం చేస్తాడంటే ఆ కోపం వల్ల కలహాలు పుడుతుంటాయి, కలవరాలు పుడుతుంటాయి, గొడవలు జరుగుతుంటాయి, సమస్యలు పెరుగుతుంటాయి, ఇబ్బందులు పెరుగుతుంటాయి. కుటుంబం అంతా రోడ్న పడతాడు, కానీ అక్కడ అంటాడు చూడండి మాట, దీర్ఘశాంతుడు వివాదాన్ని అణచివేస్తాడు. నొప్పులు రేగినయా, దీర్ఘశాంతం అని ఆ దీర్ఘశాంతుని కలిగిన గుణం ఏంటంటే అక్కడ ఏం చేస్తాడంటే అక్కడ నిప్పులు రేగినప్పుడు నీళ్లు పోస్తాడు, చల్లారిపోవాలి. కొట్టు చప్పలు కొట్టిగా నువ్వు వెళితే అక్కడ సమస్య చల్లారిపోవాలి కానీ చెలరేకూడదు. ఎందుకు అనంటే దేవుడు చూడండి బైబిల్ గ్రంథంలో ఆయన విల్లు విరిచివాడు, బల్లెమును తెగనరుకువాడు, యుద్ధ రథములను ఎక్కడ అగ్నిలో కాల్చివేయవాడు. చూడండి బైబిల్ గ్రంథంలో కీర్తనల గ్రంథము 46వ
కీర్తన చూడాలి. 46వ కీర్తన 9వ వచనం. ఆయన భూదిగంతముల వరకు యుద్ధములు మానుపువాడు, విల్లును విరుచువాడు, బల్లెమును తెగ నరుకువాడు ఆయనే, యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయుడు వాడు ఆయనే. ఊరకుండి నేనే దేవుడని తెలుసుకోండి. చప్పలు కొట్టి ప్రభుని కనపడి గట్టిగా హల్లెలూయా. ఎందుకంటే దీర్ఘశాంతం కలిగిన వాడట ఏందట, వివాదాన్ని ఏం చేస్తాడు, అణిచివేయబడాలి. వివాదము, గొడవలు, అల్లర్లు, సమస్యలు నీ ద్వారా ఏం చేయాలంటే అణిచివేయబడాలి. ఎందుకంటే దేవుడు వివాదాన్ని అణిచివేస్తాడు. అయితే చూడండి, మనము దేవుడు ఎందుకనంటే దీర్ఘశాంతం కలిగిన జీవితము మనం కలగాలి. ఎందుకు? ప్రభు దీర్ఘశాంతం కలిగిన వాడు. అంత మాత్రమే కాదు, నీ సుబుద్ధి దీర్ఘశాంతం కలిగి ఉంటే దావీదును ఏం చేసినంటే, దావీదును ఆయన సౌలు రాజు దావీదును పంపిన చోటల్లా సుబుద్ధి కలిగి ప్రవర్తించిండు. సుబుద్ధి కలిగి ఆయన పని చేసుకొని వస్తే ఏం చేసినంటే ఆయన దావీదును యోధుల మీద నిలబెట్టాడు. చప్పలు కొట్టి ప్రభువు కనుక. అందుకే బైబిల్ చెప్తా ఉన్నది, పనుల్లో నిపుణత గల వాడిని చూసిదివా, వాడు అలుపుల ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటనే నిలుస్తాడు. హల్లెలూయా. అందుకే దావీదు జీవితంలో ఎలాంటి సుబుద్ధి కలిగి ఉన్నాడు అని అంటే మనం గమనించవచ్చు. చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 5వ వచనం. దావీదు సౌలు తనను పంపిన చోటెళ్లను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చాను. ఎలాంటి వెళ్ళాడు? సుబుద్ధి కలిగి పంపిన చోటల్లా వెళ్ళి ఏం చేసిందంటే సుబుద్ధి కలిగి వచ్చని పని చేసుకొని వచ్చాను కనుక సౌలు యోధుల మీద అతన్ని నియమించుడు. ఏంటంటే వాళ్ళపైన ఇతన్ని ఒక అధికారిగా నిలబెట్టాడు. నువ్వు చేసే ఉద్యోగంలో పై స్టెప్ ఇస్తాడు నీకు. హల్లెలూయా. నువ్వు చేసే పనిలో ఉన్నతమైన స్థానాన్ని ఇస్తా అన్నాడు. నువ్వు చేసే బిజినెస్లో, లేకుంటే నువ్వు చదువుతున్న చదువుల్లో, తర్వాత నువ్వు వెళుతున్న కాలేజీలో ఏం చేస్తాడంటే నీకు ఒక ప్రమోషన్ అపోర్డ్ చేస్తా అంటాడు దేవుడు. అయితే చూడండి, ఎందుకు దావీదు ఏం చేసిందంటే సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చాను కనుక సౌలు యోధుల మీద అతన్ని నియమించిండు యోధుల మీద నియమించి ఏం చేసినంటే జనులందరి దృష్టికి, సౌలు సేవకుల దృష్టికి దావీదు ఎలా ఉన్నాడు? జనుల దృష్టికి అనుకూలమైన జీవితం మనం కలిగి ఉండాలి. అదే దీర్ఘశాంతం. ఇంకొక మాట చెప్పేసి ముగిస్తా చూడండి. మనం స్త్రీలైనా పురుషులైనా సుబుద్ధి కలిగి జీవించాలి. 14వ వచనమా, మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తించని గనుక. చప్పట్లు కొట్టి ప్రభువును గనప. దేవుడు నీకు తోడుగా ఉండాలి అని అంటే సుబుద్ధి కలిగి ఉండాలి. ఆ సుబుద్ధే దీర్ఘశాంతాన్ని కలగజేస్తా ఉంటుంది. ఆ సుబుద్ధే నేను ఏం చేస్తా ఉంటుంది? తప్పులు క్షమించడానికి కృప చూపుతా ఉంటుంది. వివాదాన్ని అణిచివేయడానికి కృప చూపుతా ఉంటుంది. తర్వాత ఆ సుబుద్ధే నిన్ను ఒక ఉన్నతమైన స్థానానికి నడిపిస్తా ఉంటుంది. ఆ సుబుద్ధే ఏం చేస్తాడంటే దేవుడు దేవుడు నీకు తోడుగా ఉంటాడు. మనం చాలా మంది కూడా వాక్యాన్ని వింటాడు, బుద్ధి మార్చుకోవద్దు. అందుకే ఈ కీర్తనకారుడు మాట్లాడిన మాట ఇదే. చూడండి, 32వ కీర్తనలో ఈ మాట అంటాడు. ఎందుకనంటే బుద్ధి జ్ఞానం లేని కంచర గాడిదల వల్ల ఉండకుండా అంటాడు. 32వ కీర్తన 9వ వచనం. బుద్ధి జ్ఞానం లేని గుర్రముల వల్లనేను, కంచర గాడిదల వల్లనేను. అది ఏందయ్యా అంటే వాళ్ళకి బుద్ధి లేదు సార్, వారి జ్ఞానం లేదు సార్.
చెప్పిందే ఏం చేస్తారు, చేసిందే చేస్తా అంటారు, చెప్పింది చేయరు. అందుకే ప్రియ దేవుని ద్వారా మనము దావీదు జీవితంలో చూస్తే అతడు సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తాడు. ఎందుకంటే ఆయన ప్రవర్తన దేవునికి ప్రీతికరంగా. అయితే మరొక మాట, దావీదు మిగుల సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూచి మరి అధికంగా చప్పట్లు కొట్టి ప్రభువుని గలపడు. అతని క్యారెక్టర్ని బట్టి, అతని మంచితనాన్ని బట్టి ఇశ్రాయేలు ప్రజలను పరిపాలిస్తున్న రాజు దావీదుని బట్టి భయపడ్డాడు. హల్లెలూయా. ఎందుకనంటే ఈ భూలోకంలో ఉన్న వాళ్ళందరూ ఏం కావాలని అంటే, ఇక్కడ మనం బైబిల్ గ్రంథంలో చూస్తే భూ ప్రజలు నువ్వు పిలువబడినప్పుడు అట, ఎందుకనంటే భయపడతారట. ఎందుకంటే యెహోవా నామమున నువ్వు పిలువబడినప్పుడు అట నిన్ను చూచి భయపడతారు. చూడండి, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 10వ వచనం. నీకు భయపడతారు. అంటే దావీదు జీవితంలో అక్షరానుసారంగా రాజే కాదు, అతని మంచితనాన్ని బట్టి అక్కడ ఉన్న జనులందరూ కూడా భయపడతారు. ఎందుకంటే సౌలు దృష్టికి, జనుల దృష్టికి, అక్కడ సేవకుల దృష్టికి కూడా ఎలా ఉన్నాడంటే ఏమన్నాడు, అనుకూలంగా ఉన్నాడు, మంచి ప్రవర్తన కలిగి. హల్లెలూయా. అందుకే ప్రేమ తెలిపారా, అందుకే దాచక నీ సంకల్పం తెలియజేయుచున్నావు, దయనుందిన నీ జనుల ముందు నడుచుచున్నావు. దాచక నీ సంకల్పం తెలియజేయుచున్నావు, దయనుందిన నీ జనుల ముందు నడుచుచున్నావు. దాటి వెళ్ళని కరుణామూర్తివై మనవి ఆలకించావు, దీర్ఘశాంతం గలవాడవై జీవించువాడు. నీ దీవెన పరిమళ సువాసన, నీ ఘనతే స్థిరమైన సంపద. నీ దీవెన పరిమళ సువాసన, నీ ఘనతే స్థిరమైన సంపద. దివినేలు స్తోత్రాలుడా యేసయ్యా, నీరానయ్యన్న మహారాజువో నీవయ్యా. మొదటి వాడవు, కడపటి వాడవు, యుగ యుగములలో ఉన్నవాడవు. మొదటి వాడవు, కడపటి వాడవు, యుగ యుగములలో ఉన్నవాడవు. అలాగే మనము బైబిల్ గ్రంథంలో కనుక చూస్తే ఈ దీర్ఘశాంతము ఎందుకనంటే దేవుడు తన పిల్లలకి ఇచ్చాడు వాస్తవం. అలాగే దావీదులో చూస్తే ఆ దీర్ఘశాంతం ఉంది, యేసు ప్రభులో చూస్తే ఆ దీర్ఘశాంతం ఉంది, తండ్రి అయిన దేవుల్లో ఆ దీర్ఘశాంతం ఉన్నది. మనం చూస్తే ఈ పరిశుద్ధుల లోపల ఇలాంటి దీర్ఘశాంతాన్ని మనం కలిగి ఉన్నాం. మనం కూడా దీర్ఘశాంతం కలిగి ఉండాలంటే బుద్ధి మంచిగా ఉండాలి. అలాగే మనం కనుక చూస్తే చాలామంది అనుకుంటారు, సార్ నాకు చాలా కష్టం వచ్చింది అని అంటే, ఒక విధవరాలు ఏం చేసిందంటే ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళాడు. ఆయన ఏం చేసిందంటే అక్కడికి వెళ్ళి ఏం చేస్తాడంటే ఆ విధవరాలు, అయ్యా కొంచెం నాకు న్యాయం తీర్చండి అని బతిమలాడుతూ ఉన్నది. అంటే ఆమె 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 సహనాన్ని చూడాలి, ఆమె ఓపికను చూడాలి, ఆమె లోపల శాంత గుణాన్ని చూడాలి. ఆమె ఏమా చీకొట్టుకున్నా కానీ, అసహించుకున్నా కానీ ఆమె ఏ మాత్రం కూడా ఏం చేస్తుందంటే చెల్లించకుండా మాటి మాటికి వెళ్ళింది. ఎందుకు అనంటే న్యాయము తీర్చడానికి. ఎందుకంటే నా సమస్యకు పరిష్కారం కావాలి. నీకు సమస్య పరిష్కారం ఉండవచ్చు, లేదా నువ్వు కీడును అనుభవిస్తున్నావు కావచ్చు, నష్టాన్ని అనుభవిస్తున్నావు కావచ్చు,
బాధలు అనుభవిస్తున్నావు కావచ్చు, నీకు న్యాయము జరగట్లేదు కావచ్చు, కానీ దేవుడు మాత్రం ఖచ్చితంగా నీకు దీర్ఘశాంతము చూపిస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే న్యాయము తీర్చి దీర్ఘశాంతం చూపెడతాడు. చూడండి బైబిల్ గ్రంథం లూకా సువార్త 18వ అధ్యాయము, లూకా సువార్త 18వ అధ్యాయము 5వ వచనం. ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండానట్లు ఆమెకు న్యాయము తీర్చునని. ఎవరు? అన్యాయస్తుడైన న్యాయాధిపతి. హల్లెలూయా. ఎందుకనంటే మాటి మాటికి ఏం చేస్తా ఉన్నది? మాటి మాటికి అడుగుతా ఉన్నది. నీ సమస్య నువ్వు మాటి మాటికి దేవుని అడుగు. ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతే ఆమెకు న్యాయము తీర్చుతానని తనలో తను అనుకున్నప్పుడు నీతి కలిగిన న్యాయాధిపతి నీకు దీర్ఘశాంతము చూపించలేడా? హల్లెలూయా. నీ కలవరాల మధ్యలో నుంచి, నీ కన్నీళ్ళ మధ్య నుంచి, నీ సమస్యల నుంచి, నీ అప్పుల నుంచి, నీకున్న కుటుంబం ఉన్న సమస్యలు అన్నింటిలో నుంచి కూడా నీకు దీర్ఘశాంతము చూపించగలిగిన వాడు ఎవరైనా దయాదాక్షిణ్యపురుడు, కృపా సమృద్ధి కలిగిన వాడు, దీర్ఘశాంతం కలిగిన వాడు. ఆయన ఏం చేస్తాడంటే నీకేం చేస్తాడంటే ఆయన దీర్ఘశాంతము చూపెడతాడు. ఆయననే అనుకున్నాడు. చాలా ఎందుకంటే నువ్వు ప్రార్థన చేయి. ఎందుకంటే ఈమె ఏం చేస్తుందంటే తీర్చుమని మొదట కనుక చూస్తే 3వ వచనంలో ఆయన ఏమనుకున్నాడంటే ఒప్పుకోలేదు. చదవాలి 3-4 వచనాలా. ఏంది? ఒప్పుకోలే. ఒకవేళ నేనంట దేవుడు నీ ప్రార్థనకు జవాబు ఇవ్వకుండా మౌనంగా ఉండవచ్చు, కానీ మరలా గోజాడు, మరలా ప్రయత్నం చేయి. సాధించేంత వరకు, సంపాదించేంత వరకు, దేవుడి కనికరము దొరికేంత వరకు, దేవుడి కృప చూపేంత వరకు, దేవుడు సహాయం చేసేంత వరకు కూడా నువ్వేం కావాలంటే దేవుని పాదాలు పట్టుకో. ఆయన కొంతకాలం ఒప్పుకోలేదు. తరువాత అతడు నేను దేవునికి భయపడకయో మనుషులను లక్ష్యపెట్టకు ఉండినను. ఈమెం చేస్తుంది? ఈ మధ్యను దేవునికి భయపడని వాడు, మనుషులను లక్ష్యపెట్టని వాడు. ఆయన ఏం చేసిందంటే ఈమె తొందర పెడతా ఉన్నది. నీ మనసు ఏం కావాలంటే దేవుణ్ణి తొందర పెట్టాలి. అయ్యా ఇక నాకు కావాలయ్యా, నువ్వు కార్యము చేయాలయ్యా, నా కుమార్తెను ఇవ్వాలయ్యా, నాకు మంచి జాబ్ ఇవ్వాలయ్యా, నా చదువులో స్థాయిని పెంచాలయ్యా, నాకు మంచి విద్యా బుద్ధులు కావాలయ్యా, ఈ చేతి పనులు నాకు సమృద్ధి కావాలయ్యా, ఈ ఉద్యోగంలో ప్రమోషన్ కావాలయ్యా. నువ్వేం కావాలి? దేవుణ్ణి తొందర పెట్టు. ఇక్కడ చూడు ఏంటంటే అక్కడ అన్నాడు, మరియు ప్రభు ఇట్లను అన్యాయస్తుడైన న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దీవారాత్రులు మొరపెట్టుకొని చూడగా వారికి ఆయన న్యాయము తీర్చడా? ఎందుకనంటే చూడండి ప్రేమ దేవుని ద్వారా, ఎందుకు ఆయన న్యాయము తీరుస్తా ఉంటాడు. చూడండి ఎందుకంటే ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా దేవుడు దీర్ఘశాంతము చూపుతాడు. చప్పట్లు కొట్టి ప్రభువుగా. ఎందుకనంటే నువ్వు మాటికి దేవుణ్ణి అడుగు, దేవుడు ఏం చేస్తాడంటే తన కార్యాలు చేస్తా అంటాడు. హల్లెలూయా. దేవుడు తన కార్యాలు చేస్తా ఉంటాడు. ఒకవేళ నువ్వు కీడు అనుభవించవచ్చు, లేదా